వైసీపీ నేతలకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నందిగం సురేష్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి పలు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కి పోలీసులు షాక్ ఇచ్చారు. పోక్సో కేసులో బాధితురాలి పేరును ఒక ఇంటర్వ్యూలో చెప్పారంటూ ఆయనపై ఓ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే విచారణకు హాజరు కావాలని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అనంతపురంలో ఉన్న గోరంట్ల ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అత్యాచార ఘటనలోని బాధితురాల పేర్లను బహిరంగంగా తెలిపారని 2024 నవంబర్లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గోరంట్ల మాధవ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 35(3) ప్రకారం గోరంట్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మార్చి 5న విచారణకు హాజరు కావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. మాధవ్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేసే అవకాశాలున్నాయనే వార్తలు రావడంతో వైసీపీ శ్రేణులు ఆయన ఇంటికి భారీగా చేరుకోవడంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.